అష్టదిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమము అంటే వాయువ్య ఈశాన్య ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆ కార్యక్రమం చేపడుతూనే వాళ్ళందరికీ మంచి జరగడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం గురించి ఒకసారి వివరించి. అమ్మా, ప్రతి ఒక్కరము మనం ఇల్లు కట్టుకుంటాం. మనం కర్మానుసారం భగవంతుడు కొన్ని దోషాలతో నిర్మాణం వస్తుంది. మనం ఎన్ని ప్రయత్నం చేయండి, మహాపండితుడు గృహ నిర్మాణం చేసినా కూడా కర్మలో ఏది ఏ రోజు అనుభవించాలని ఉంటుందో అది వస్తుంది. అది అనుభవించిన తర్వాత ఇలాంటి అవకాశం వస్తుందమ్మా. ఇది దాన్ని సవరణ రెక్టిఫికేషన్ చేసుకునే అవకాశాలు మనకు వస్తాయి. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే అది కొంత మనది కూడా మనలో కూడా ఉంటుంది. కొంత కర్మ ఉంటే కొంత గృహ దోషాలు ఉంటాయి, కొంత జాతక దోషాలు ఉంటాయి, మనలో కూడా కొన్ని లోపాలు ఉంటాయమ్మా. నేనేమంటాను అంటే ప్రతి సమస్య ఉందని దాన్ని డిలే చేసుకుంటూ వెళుతూ ఉంటే అది మంచిది కాదు. ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నాయమ్మా. అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి డిలే చేసుకుంటే ఎవరు నష్టపోతాం? మనమే కదా. అందుకనే ఏదైనా ఒక గృహంలో 5 years 10 years నివాసం ఉంటున్నాం, 10 సంవత్సరాలు మేము చాలా బాగున్నామంటే ఈరోజు మాకు భయంకరమైన సమస్యలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి, పరిష్కారం అవుతాయి. మాకు పరిష్కారం కావట్లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. నేను వాళ్ళకు ఒకటే చెప్తాను, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నానమ్మా అంటాను. ఎందుకు అంటే గృహంలో మనకున్నది అష్టదిక్పాలకులమ్మ. ఈ అష్టదిక్పాలకుల్లో ఉదాహరణకు చెప్తానమ్మా. ఇప్పుడు యమస్థానంలో మనకు అక్కడ వచ్చేసి చండాసురుడు ఉంటాడు. ఆయన భయంకరమైన ఇబ్బందులు కలుగజేస్తారు కుటుంబంలో, ఒకరినొకరిని పడకుండా కూడా. కానీ వాళ్ళకి యమస్థానంలో చూస్తే ఒక బాల్కనీ ఉంటుంది యమస్థానంలో. అదేవిధంగా మనం చూస్తే ఆ బాల్కనీ కూడా ఎలా ఉండాలి అంటేనమ్మా, తూర్పు బాల్కనీ కంటే కూడా యమస్థానంలో బాల్కనీ తక్కువ ఉన్నప్పుడు దోషం లేదు. కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడి నుంచి సూర్యకిరణాలు కానీ వెలుతురు కానీ అంటేనమ్మా మనకు జనరల్ తూర్పు నుంచి కిరణాలు వస్తాయి. కానీ వెలుతురు అనేది 4 దిక్కుల నుండి 8 దిక్కుల నుండి వచ్చేస్తుంటాయి కదా. కాకుంటే ఏంటంటే ఎక్కువ వెలుతురు దక్షిణం నుంచి వచ్చినప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే కొన్ని నెగిటివ్ శక్తులు లోపలికి వచ్చేసి కొన్ని రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కొంతమందికి భయంకరమైన అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. వీళ్ళ జాతకాన్ని పరిశీలన చేస్తా నేను. ఒక్కొక్కసారి ఇల్లు వాస్తు బాగుందనుకోండి, ఎందుకు వాస్తు బాగుంటే వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చేసాయి. ఆ సమస్య చెప్తే వీళ్ళ జాతకంలో ఏ దోషం ఉందో కూడా నాకు తెలిసిపోతుంది. దాన్ని చూసి సరి చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇల్లుని కంట్రోల్ చేయాలి, మనిషిని కూడా, హెల్త్ ఛాలెంజ్ ఉన్న వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. అలాగే జ్వాలాముఖి అష్టదిగ్బంధనాన్ని చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఆ దోషానికి నివారణ అక్కడ జరుగుతుంది అనేసి అది చేశాం. నేను చెప్పాను, ఒక 27 days తర్వాత మీకు చాలా బాగుందండి, బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకండి, అసలు మీరు టెన్షన్ మీకు ఎదురు లేదు, నేను చేశానని చెప్పేసి వచ్చేసాను. చెప్తాను నేను ఎవరికైనా ఒకటి, మీకు మంచి ఫలితాలు ఉంటే భక్తి టీవీకి ధన్యవాదం చెప్పుకోండి అని చెప్తానమ్మా. అందుకనే ఇక్కడ సమస్య అనేది కాదమ్మా. మనం తెలిసి తెలియక కొన్ని గృహ నిర్మాణాలు తీసుకుంటాము, అపార్ట్మెంట్లు ప్లాట్లు కొనుక్కుంటాము. కానీ ప్రతి దోషం ఏదో రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా. ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు మనం సమస్యను పరిష్కారం చేసుకోవాలి. పరిష్కారం చేసుకుంటే అందరం బాగుంటాం కదా. అందుకేనమ్మా. కానీ ఎక్కడ వాస్తు గురువులు వస్తే ఇల్లు పలగొడతారని భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఇటుక పలగొట్టకుండా కంట్రోల్ చేసేస్తాను. అందుకేనమ్మా ఎవరైనా కూడా అష్టదిక్పాలకుల నుండి చెడు ఫలితాలు వస్తున్నాయంటే అష్టదిగ్బంధన చేసి నేను కంట్రోల్ చేస్తాను. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. అష్టదిక్కులు అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి, అష్టదిక్కులు అష్ట దారిద్ర్యాలు ఉంటాయి. ఏ దిక్కు నుంచి మనకు దారిద్ర్య దేవత పీడిస్తుందనేది తెలుసుకొని అంతర్వాణితో చూడాల్సి ఉంటుంది. ఆ అంతర్వాణితో చూసి పరిశీలించి ఆ దోషాన్ని నివారించుకుంటే చాలా మన జీవితం చాలా బాగుంటుంది.